మౌన పోరాటం మౌన పోరాటం. సార్ మీరు హ్యాపీగా ఉండండి, నాకు ఆ కుర్రోడు గురించి బాగా తెలుసు. బేసిక్గా కుర్రాళ్ళకి చాలా అవకాశాలుంటాయి, కానీ అవి తీరే అవకాశాలు ఉండవు. ఇతను అలాంటి కుర్రాళ్ళందరికీ ప్రతినిధి లాంటి వాడు. చాలా ఆశలున్నాయి, అందుకే ఓసారి పోలీస్ కేసులో కూడా అరెస్ట్ చేశారు. ఓకే, అయితే ఇతను మన గుప్పెట్లో పెట్టేసుకోవచ్చు, అకౌంట్స్లో బాగా వాడుకోవచ్చు. రారే, ఇదిగో నీ అపాయింట్మెంట్ లెటర్. సార్ సార్ మీరేంటి సార్, నేను బీకామ్ చదివితే ఎంకామ్ అని, గుమ్మస్తాగా కూడా చేయని వాణ్ణి గోయల్ కంపెనీ అకౌంటెంట్ అని సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ లెటర్స్ పుట్టించేశారు. మరి వాటి వల్లే కదా నేను జాబ్లో పెట్టించాను. మీరు జాబ్లో బాగానే పెట్టించారు, కానీ నేను అకౌంట్ బుక్స్లో పెన్ను పెట్టాలి కదా సార్. తప్పు చేశారు సార్. మురారి, ఈ లోకంలో జరిగే లెక్కలన్నీ తప్పు లెక్కలేనయ్యా. ఆ తప్పులో మనం కలిసిపోతేనే సరే అవుతాం. వాటిని దిద్దాలనుకుంటే మనం తప్పైపోతాం. కాబట్టి నువ్వేం ఆలోచించకు. కానీ నేనింత పెద్ద పోస్ట్కి న్యాయం చేయగలనా? అసలే బీకామ్ గాన్ని. ఏంటయ్యా నువ్వు చేసేది? నేను లేను, అన్నీ నేను చూసుకుంటాను. ఆ లెక్కలు, ఆ అంకెలు అన్నీ నేనే దగ్గరుండి చేయిస్తాను. నువ్వు జస్ట్ అట్ట సంతకం చేయి చాలు. పెద్ద పోస్ట్ అంటే అర్థం చిన్న సంతకం పెట్టడమేనయ్యా. అంతేనంటారా? వెళ్ళు, నువ్వు హ్యాపీగా వెళ్ళిపో. కళ్ళు మూసుకో, కళ్ళ నిండా రూపాయలు కనపడతాయి. వెళ్ళు, హ్యాపీగా వెళ్ళు. వెళ్ళు. అత్తయ్య, జానకి అత్తయ్య ఎంత స్పీడ్ గా నేర్చేసుకుంటుందో తెలుసా? నేనే షాక్ అయిపోయాను. ఏం చెప్తే అది వెంటనే చేసేస్తుంది. అందరి వాయిస్లు వెంటనే గుర్తుపెట్టేస్తుంది. వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో చెప్పేస్తుంది. నాకు తెలుసవంతి, జానకి చాలా త్వరగా నేర్చుకుంటుందని. తను చాలా తెలివైంది, కాని చిన్నతనం నుంచి చీకటి ప్రపంచానికి అలవాటు పడిపోయి ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. దానికి తోడు పెళ్ళయ్యాక విశాలాక్షి వాళ్ల దుర్మార్గం వల్ల తనలో తను చాలా కుసించుకుపోయింది. ఇన్నేళ్లుగా నలిగిపోయింది. ఇప్పుడు చిన్న దారం దొరికేసరికి గట్టు తెగినదిలా మారిపోయింది. రేపు జానకి ఏమేం చేస్తుందో అన్నీ వీడియో చేసి పంపించు. అలాగే అత్తయ్య. అమ్మా అమ్మా అమ్మా, మురారి వచ్చినట్టున్నాడు, పద. అమ్మా అమ్మా, వస్తున్నాన్రా. అమ్మా అమ్మా, అయ్యో అమ్మా, మురారి, నాకు జాబ్ వచ్చింది. నాకు జాబ్ వచ్చింది. నాకు జాబ్ తిరగకూడదు. నువ్వు అలా తిరగకూడదురా. నువ్వు తిరగకూడదురా. అమ్మా, నాకేం కాదమ్మా, నాకు జాబ్ వచ్చేసింది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇది చాలా వెరైటీగా ఉంది. ముందేమో ఉద్యోగమే చేయనన్న మనిషి ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని ఇంత ఓవర్గా ఎగ్జైట్ అయిపోతున్నాడేంటో. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చిన పోస్టు చాలా పెద్ద పోస్ట్ కాబట్టి, నాకిచ్చే శాలరీ చాలా ఎక్కువ శాలరీ కాబట్టి. ఏం పోస్ట్రా? ఎంత శాలరీ? చూసావా, ఇదే అమ్మకి భార్యకి ఉన్న తేడా. అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అని చాలా మంది అంటుంటే విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. హలో, నీ శాలరీతో నేనేదో నగలు చేయించుకుందామనేమి అడగట్లేదు. నక్షత్ర, వాడేదో నిన్ను కావాలనే ఉడికిస్తున్నాడు. మురారి, ఏంటా మాటలు? చూడు పాపం నక్షత్ర ఎలా చిన్నబుచ్చుకుందో. నిజమే, నక్షత్ర ఉత్త ఉడుకుమోతుందమ్మా. నేనేం ఉడుకుమోద్దాని కాదు. కాదంటూనే ఎలా ఉడుక్కుంటున్నావో.
ఒకసారి అద్దంలో చూసుకో, తెలుస్తుంది. ఆగరా. అమ్మా, నాకు 40,000 శాలరీ తెలుసా? అవునా? అవునమ్మా. నువ్వంటే ఎంతో గౌరవం ఉన్న రంగనాథ్ గారే నాకు ఇంత మంచి జాబ్ వచ్చేలా చేశారమ్మా. వదినా, ఇప్పుడు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వే. నేనేం చేశాను మురారి? నువ్వు చెప్పబట్టే నేను బాక్సింగ్కి వెళ్ళడం మానేసి జాబ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇది నా గొప్పతనం కాదు మురారి, అత్తయ్య చెప్పబట్టే నేను నీకు చెప్పాను, అంతే. ఎవరు చెప్పారనేది కాదవంతి, ఇప్పుడు మురారి ఎంత సంతోషంగా ఉన్నాడన్నదే ముఖ్యం. అవునమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక నిమిషం అమ్మా, ఇదిగో ఈ హ్యాపీలో ఫస్ట్ నువ్వు స్వీట్ తిను. ఉండు, ముందు నువ్వు తిను. అమ్మా చాలు చాలు. వదినా రా, తీసుకో. నక్షత్ర, రే, ఇంతకీ ఆ కంపెనీ పేరేంట్రా? హెచ్ఆర్ ఇండస్ట్రీస్ అమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ ఇండస్ట్రీస్. హరిశ్చంద్ర ప్రసాదా? అమ్మా, పేరు వినగానే అలా అయిపోయావేంటి? ఏం లేదురా, ఏం లేదు. నీకు గుండె పిచ్చిన ఆయన పేరు కూడా హరిశ్చంద్ర ప్రసాదే, అందుకే కొంచెం ఆశ్చర్యం వేసింది, అంతే. అవును, ఈరోజు నిన్నక్కడ ఇంటర్వ్యూ చేసింది ఎవరు? ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహేంద్ర గారు. మురారి మహేంద్ర దగ్గర జాబ్ చేస్తున్నాడా? అంటే మురారి అమ్మెవరో మహేంద్రకి తెలియకూడదు. హలో, చెప్పండి సార్. ఏమ్మా, ఇంకా సారనే పిలుస్తున్నావా? మావయ్య అని పిలవాలని నిర్ణయించుకోలేదా? నేను నీకు పంపించిన వీడియోలు చూడలేదమ్మా? చూశానండి. నువ్విచ్చిన ధైర్యంతో ఇప్పుడు జానకి మీ ఇంటికి రావటానికి తయారుగా ఉందమ్మా. మరి నువ్వే నిర్ణయించుకున్నావమ్మా? మావయ్య, ఎవరితో మాట్లాడుతున్నావు? దుర్గతోనమ్మా. దుర్గతోనా? నేను ఒకసారి మాట్లాడుతాను మావయ్య, స్పీకర్ ఆన్ చేయండి. అలాగేనమ్మా, మాట్లాడమ్మా. హలో దుర్గా. చెప్పు జానకి. నువ్వు చెప్పినట్టే అన్నీ తెలుసుకున్నాను దుర్గా. మీ ఇల్లంతా ఇప్పుడు నా మనసులో ముద్రించుకుపోయింది. మీ ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఉంటుందో, ఎవరి గొంతు ఎలా ఉంటుందో అన్నీ గుర్తున్నాయి. రాత్రి వీడియోస్ అన్నీ చూశాను. పర్ఫెక్ట్ గా నువ్వు నాలాగే మారిపోయావు జానకి. చెప్పు దుర్గా, నీ నిర్ణయం ఏంటి? ఎప్పుడు నువ్వు ఇక్కడికి వస్తున్నావు? వస్తున్నాను జానకి, నేను రేపే మీ ఇంటికి వస్తున్నాను. రేపా? నేను నువ్వు నేన్లా మారిపోయే మంచి రోజు. అమ్మా దుర్గమ్మ, ఎంత చల్లటి వార్త చెవిలో వేసావమ్మా. అమ్మ జానకి, ఇక నీ కష్టాలన్నీ తీరిపోతాయి. దుర్గ వచ్చేస్తుందట. అవును మావయ్య, దుర్గొచ్చేస్తే మన ఇల్లంతా సంతోషాలతో నిండిపోతుంది. రేపొద్దునే మీరు గెస్ట్ హౌస్కి రండి, నేను అవంతి అక్కడికి వస్తాను. అలాగేనమ్మా, అలాగే. శ్రీరామచంద్ర ప్రభు, కరుణించావా తండ్రి? అవంతి, అవంతి. అత్తయ్య. అవంతి, రేపొద్దునే 9:30 కల్లా రెడీగా ఉండు. మనం హరిశ్చంద్ర ప్రసాద్ గారి గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం. ఎవరైనా అడిగితే మన ఇద్దరం గుడికి వెళ్తున్నాం అని చెప్పు. అక్కడ నువ్వు జానకిని తీసుకుని ఇక్కడికి వస్తావు, నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారితో అక్కడికి వెళ్తాను. అలాగే అత్తయ్య. ఇక జానకి దుర్గమ్మల కథ వేరే లెవెల్లో ఉండబోతుంది. స్వామి రామచంద్ర, నిన్ను నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా దారి దొరుకుతుందని నిరూపించావు తండ్రి. అయ్యగారు, ఏంటి రాముల వారికి పడి పడి దనాలు పెడుతున్నారు? గోదావరి,
మనకింకా మంచి రోజులు వచ్చేస్తున్నాయి గోదావరి. మంచి రోజులా అంటే? అవును గోదావరి, దుర్గా రేపు మన ఇంటికొస్తోంది. అవునా? ఎంత మంచి మాట చెప్పారు అమ్మగారు. అమ్మగారు, రేపు మీరు ఆ ఇంటికి, దుర్గమ్మ గారి ఇంటికి వస్తారు కదా? అవును గోదావరి. మీరక్కడికి వెళ్తే మీకక్కడ ఎన్ని ఇబ్బందులుంటాయో తెలియదు కానీ దుర్గమ్మ గారికి మాత్రం ఇక్కడ అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఒకటి ఎదురవుతుందమ్మా. ఏంటది? చిన్నయ్య గారు. కళ్యాణరాముడా? వాడితో ఇబ్బంది ఏంటి గోదావరి? ఏంటంటారేంటండి? చిన్నయ్య గారు మాట్లాడితే జానకమ్మని బుగ్గలు పట్టేసుకుంటారు, పూలు పెడతానంటారు. ఇవన్నీ దుర్గమ్మ గారితో చేస్తే ఆవిడెంత ఇబ్బంది పడుతుంది? నువ్వు దాని గురించి కంగారు పడకు గోదావరి. నేను ఆయనకి ఒక గీత గీశాను. మహేంద్ర మీద, విశాలక్ష్మి మీద ఎదురు తిరిగితేనే ఆయనతో ప్రేమగా మాట్లాడతానని చెప్పేశాను. అందుకే ఆయన మంచం మీదే పడుకుంటున్నారు, నేను కింద పడుకుంటున్నాను. రేపు దుర్గొచ్చినా అదే జరుగుతుంది. ఓహో, అయితే ఓకే. ఇంకా దుర్గమ్మకి ఏ ఇబ్బంది ఉండదు. మావయ్య, నా పెళ్ళయ్యాక మొదటిసారి నేను తాగే గంజి నాకు అమృతంలా అనిపిస్తుంది. నేను పడుకున్న నేల మెత్తటి పరుపులా అనిపిస్తుంది. ఇక నేను రేపటి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నక్షత్ర, ఎంతసేపని చూస్తావు? రా, వచ్చి పడుకో. అరే, నీకు నాకంటే ఆ ఫోన్ ఎక్కువైపోయిందా? నీకు నాకంటే మీ అమ్మగారు ఎక్కువైపోలేదా? నక్షత్ర, ఏంటి కంపారిజన్? నీకు మా అమ్మకి పోలికేంటి? అవును, పోలిక లేదు కాబట్టే నన్ను పక్కన పడేసి అన్ని మీ అమ్మకే ముందు చెప్తావు. బా, నాకు జాబ్ వచ్చిందన్న విషయం అమ్మకే ముందు చెప్పానని, అమ్మకే స్వీట్ పెట్టానని బాధపడుతున్నావా? ఏంటి నక్షత్ర ఇది? అసలు నువ్వే నన్ను ముందుకు పంపించి ముందు అత్తయ్య గారికి చెప్పు అనాల్సింది పోయి రివర్స్లో ఎలా మాట్లాడుతున్నావేంటి? అసలు అమ్మ కంటే నిన్నే ఎక్కువగా చూసుకోవాలనే పంతమేంటి? ఏ పెళ్ళానికైనా మొగుడి ప్రేమ ఎక్కువగా తనకే దక్కాలనుకుంటుంది. కావాలంటే ఎవరినైనా అడుగు. ఏ పెద్దవాళ్ళు చెప్పినా పెళ్ళానికే ముందు ప్రయారిటీ ఇవ్వాలని చెప్తారు. పెళ్ళయ్యే వరకు తల్లిని ఎంత గౌరవిస్తారో పెళ్ళైన దగ్గర నుంచి భార్యకి అంతకంటే ఎక్కువ ప్రేమ, గౌరవం ఇవ్వాలని చెప్తారు. ప్రతి విషయం భార్యకి చెప్పే చెయ్యాలని చెప్తారు. నక్షత్ర, వాళ్ళది చెప్పారు, వీళ్ళిది చెప్పారు అని పడుకునే టైంలో ఈ విషయం గురించి డిస్కషన్ ఏంటి? ఇంకెప్పుడు పెట్టమంటావు డిస్కషన్? ఇంకెప్పుడు మాట్లాడాలి? నీకు బెడ్రూమ్ లో మాత్రమే భార్య మీద ప్రేమ గుర్తుకొస్తుంది, బయట మాత్రం భార్యని వేస్ట్ పేపర్లా తీసి పక్కన పడేస్తావు. నా మాటకి విలువ ఉండదు, గౌరవం ఉండదు. నక్షత్ర, నీ న్యూసెన్స్ ఆపుతావా? నీకు నేను మాట్లాడితే న్యూసెన్స్ లాగే ఉంటుంది, నేను చేసేది నాన్సెన్స్ లాగే ఉంటుంది. కానీ నా మనసులో ఎంత బాధ ఉంటుందో నీకెలా తెలుస్తుంది? అసలు నీ బాధ ఏంటి? నీకేం తక్కువ చేస్తున్నాను నేను? ఇన్ని రోజులు నాకు జాబ్ లేదు కాబట్టి పెద్ద పెద్ద గిఫ్ట్లేమీ కొనలేదు, మంచి మంచి చీరలు కొనలేదు. ఇప్పుడు మంచి జాబ్ వచ్చింది, ఇక నుంచి నీకు ఏది కావాలంటే అది కొనిస్తాను. అంతకంటే ఏం కావాలి నీకు చెప్పు? ఏంటి, నువ్వేం కొనివ్వలేదని నేనెప్పుడన్నా అన్నానా? ఏ రోజన్నా అది కావాలి ఇది కావాలని గొడవ చేశానా? మరి ఏమీ వద్దన్నప్పుడు ఎందుకు ఈ గొడవ? నాకు కావాల్సింది డబ్బు, గిఫ్ట్లు కాదు, నీ ప్రేమ కావాలి. భార్యగా ఒక గౌరవం కావాలి. నీ గుండెల్లో
నాకే మొదటి స్థానం ఉండాలి. నా భార్య చాలా గొప్ప స్థానంలో ఉండాలి. అందరికంటే గొప్ప స్థానంలో ఉండాలి. నీకనిపించాలి. నాకు కావాల్సింది ఇవే, ఇంకేం అక్కర్లేదు. చూడు నక్షత్ర, నా మనసులో నీ మీద చాలా చాలా ప్రేమ ఉంది. కానీ అది నీ మనసులో ఉండే ఈర్ష్యతో తెలియట్లేదు. ఏంటి? నాకు ఈర్ష్య? అంతేలే. మొగుడు భార్యకు అందరికంటే ఎక్కువ గౌరవం ఇవ్వాలనుకోవడం నీకు ఈర్ష్యగా అనిపిస్తుందా? భార్యగా నా మొగుడు గొప్ప పొజిషన్లో ఉండాలని నేను అనుకోవడం నీకు ఈర్ష్యగా అనిపిస్తుందా? అరే నక్షత్ర, నాకిప్పుడు జాబ్ వచ్చింది కదా, అది మంచి పొజిషన్లో. ఇది ఒక గొప్ప పొజిషన్ అని నువ్వనుకుంటున్నావు, కానీ నా దృష్టిలో ఇదొక నార్మల్ జాబ్ మాత్రమే. అదేంటి నక్షత్ర, ఇంతకంటే గొప్ప జాబ్ ఎవరిస్తారు? నీకోసం కోట లాంటి ఇల్లు, మహారాజు లాంటి పొజిషన్ రెడీగా ఉంటే అది కాదనుకొని ఇక్కడ ఓన్లీ ఆఫ్టర్ 40,000 శాలరీకి ఒకరి కింద పని చేస్తున్నావు. అది మంచి పొజిషన్ ఎలా అవుతుంది మురారి? ఇంకా ఆపు నక్షత్ర. నువ్వు చెప్తుంది ఆ సువర్ణ గురించే కదా? నాకు తెలుసు. ఆ సువర్ణ నిన్నెంతలా పొల్యూట్ చేసిందో నాకు తెలుసు. అందుకే ఏ టాపిక్ మొదలు పెట్టినా నువ్వు చివరికి అక్కడికే వస్తావు. చూడు నక్షత్ర, మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి జాబ్ చేస్తూ నన్ను పెంచింది. నాకు చదువులు చెప్పించింది. నాకిష్టమైన బాక్సింగ్ ఛాంపియన్ని చేయాలని కష్టపడింది. చివరికి నాకు గుండె ఆపరేషన్ అంటే ఎంతో నలిగిపోయి నా ప్రాణం నిలబెట్టింది. అలాంటి అమ్మని కాదని నన్ను చంపాలని చూసిన తనని అమ్మగా స్వీకరించే పని నేను ఎప్పటికీ చేయను. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కాదు, కనీసం వాళ్ళ మొహం కూడా చూడను. చూడబుద్ధి కూడా కాదు. నువ్వు వచ్చి పడుకుంటే పడుకో, లేదంటే కూర్చొని వీడియోలు చూసుకో, నీ ఇష్టం. నేను మాత్రం పడుకుంటున్నాను. గుడ్ నైట్. మురారి, నిన్నిక్కడ ఉండనివ్వను. ఇది నా శబదం. కాసేపట్లో నేను దుర్గింటికి వెళ్ళిపోతాను. నా భర్తకి దూరంగా ఉంటాను. ఆయనకి దూరంగా ఎన్ని రోజులు ఉంటానో తెలీదు. ఇంత పెద్ద కష్టంలో ఉన్నా ఆయన గొంతు వినబడితే చాలు, మనసుకి చాలా సంతోషంగా ఆ కష్టం అంతా అరచేత్తో తుడిచిపెట్టినట్టు అయిపోయేది. ఇప్పుడు ఆయన జానకి అని పిలిచే పిలుపుకి ఎన్ని రోజులు దూరం అవ్వాలో. జానకి, జానకి, జానకి. ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? మల్లెపూలు. మల్లెపూలు ఎక్కడివి? మన పెరట్లో చెట్టు కోసారా? కాదు, అవి సరిగ్గా పూయట్లేదు. అందుకే రోజు దేవుడి కోసం నాన్న కొంటాడు కదా, ఆ పువ్వులు పట్టుకొచ్చా. నువ్వు అటు తిరుగు. అయ్యో, దేవుడి పూలు ఎవరైనా తీసుకొస్తారా అండి? అయ్యో, నేనేమి దేవుడికి పెట్టకుండా తీసుకురాలేదు. నేను శుభ్రంగా స్నానం చేసి దండం పెట్టుకొని అప్పుడు దేవుడికి పెట్టాను కదా, ఆ పువ్వులు నీకోసం తీసుకొచ్చాను. బాగుంది సంబడం. దేవుడికి పెట్టినవి కాసేపైనా ఉంచకుండా తీసుకొస్తారా? నేను దేవుడికి చెప్పేది తీసుకొచ్చాను జానకి, ఆయనేం అనలేదు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? సరే తిరుగు, నీ తల్లో పూలు పెడతాను. వద్దు, నేను పెట్టుకుంటాను. ఇవ్వండి. అదేంటి నువ్వు పెట్టుకోవడం? ఎప్పుడు నేనే కదా పెడతాను. నేను మీకేం చెప్పాను? మీరు మహేంద్రని విశాలాక్షిని ఎదిరించేంత వరకు నా పనులన్నీ నేనే చేసుకుంటానని చెప్పానా లేదా? చెప్పావు, కానీ ఈ పువ్వులు నీకు పెట్టాలని తెచ్చాను జానకి. ఇటివ్వండి. జానకి, ఈ ఒక్కసారికి నేను పువ్వులు పెడతాను జానకి. కావాలంటే రేపటి నుంచి ఈ పువ్వులు నువ్వే పెట్టుకో, నేనేం అడగను. ఒట్టు. ఒట్టు?
మంచిది నా జానకి. కానీ ఈ ఒక్కసారికే, తర్వాత నుంచి మీరు నన్ను అడగకూడదు. అడగను, ఒట్టు పెట్టుకున్నాను కదా. పువ్వులు నువ్వు పెట్టమంటేనే పెడతాను. సరే, నేనిప్పుడు గుడికి వెళ్తున్నాను. మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి దుర్గ ఏం చెప్తే అదే చెయ్యాలి, సరేనా? దుర్గా? దుర్గేంటి? ఇంత షార్ప్ బ్రెయిన్ నీకుందంటే ఖచ్చితంగా మీ అమ్మా నాన్నలు చాలా తెలివైన వాళ్ళు అయ్యుంటారు. ఎవరు మీ అమ్మా నాన్నలు? నాకు నాన్న లేడు సార్, అమ్మ ఒక్కతే ఉంది. అమ్మే చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది. ఇవన్నీ మా అమ్మ తెలివితేటలే. పేరేంటి? మా అమ్మ పేరు దుర్గా. ఆవిడ్ని నేను ఒకసారి చూడాలయ్యా. ఇప్పుడే చూపిస్తాను సార్, ఫోన్లో ఫోటో ఉంది. ఇదిగోండి సార్.